వెల్కమ్ టు మై ఛానల్. బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమ్ హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. కాచి యూలర్స్ ఈక్వేషన్స్ ప్రీవియస్ క్లాస్లో నీట్గా కాచి యూలర్స్ ఈక్వేషన్ ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఇచ్చాడు. ఇప్పుడు కాచి యూలర్స్ ఈక్వేషన్స్ ఎలా ఉండాలి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ డి ఫామ్లో ఉంటేనే నేను చెప్పాను టీటా ఇంటూ టీటా -1 ఫామ్లో రాసుకోవచ్చని, ఎక్స్డిని టీటా ఫామ్లో రాసుకోవచ్చని. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అలా లేవు. అంటే ఇక్కడ ఏం లేదు, ఎక్స్ స్క్వేర్ లేదు. అంటే ఎక్స్ స్క్వేర్ని మల్టిప్లై చేయాలి. ఎక్కడ? బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేయండి మా. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ plus x square by x into dy by dx is equal to x square into 12 log x by x square. X square cancel. X with x cancel. X square d square y by dx square plus x into dy by dx is equal to 12 log x. చూడండి, ఎక్స్ స్క్వేర్ దీన్ని మీరు డి స్క్వేర్ ఇంటూ వై అయితే రాసుకోవచ్చు. ప్రాబ్లం ఒకసారి మీరు డి స్క్వేర్ ఇంటూ వై రాసుకోండి మా. దీన్ని డివై అయితే రాసుకోండి. 12 log x ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై కామన్ తీసుకోండి చాలు. ఎక్స్డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 12 log x. ఇప్పుడు మీరు ఈ ఫార్ములాస్ అయితే అప్లై చేసుకోవచ్చు నీట్గా. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నీట్గా ఇప్పుడే కాదమ్మా, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే టీటా ఇంటూ టీటా -1, ఎక్స్డి అంటే టీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 12 log x. టీటా స్క్వేర్ మైనస్ టీటా టీటా ప్లస్ టీటా into y is equal to 12 log x minus theta plus theta cancel. Theta square into y is equal to 12 log x. ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది ఇది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f of theta into y is equal to 0. The auxiliary equation is f of m is equal to 0. f of m ఎంత? m square is equal to 0. m is equal to 0, 0. 2 రూట్స్ వచ్చాయి. టర్మ్స్ జటిల్లో ఉన్నాయి. మీరు ఏం చేయాలి? ప్రాబ్లంలో పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ లాగ్ అప్లై చేసుకుని మర్చిపోయామా, సారీ. లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఈ పవర్ జెడ్. లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఎం, ఎం లాగ్ ఏ. లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జెడ్. జెడ్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? జెడ్ రాసుకోవచ్చు. అంటే 2 రూట్స్ ఈక్వల్ వచ్చినప్పుడు వైసీ ఇజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 జెడ్. ఏ పవర్ ఎం జెడ్ అంటే 0 ఇంటూ జెడ్.
C1 ప్లస్ C2 జెడ్ అంటే ఎంతమ్మా ఇక్కడ లాగ్ ఎక్స్ ఈ పవర్ 0 వాల్యూ అంటే నేను ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసినట్టు ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసినట్టు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడం? చాలా సింపుల్ సార్, చూడండి. yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ టీటా ఇంటూ q ఆఫ్ జెడ్. ఎఫ్ ఆఫ్ టీటా ఎంత? యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు టీటా స్క్వేర్ అయితే వచ్చింది. ఇక్కడ 12 log x లేదు, ఇక్కడ 12 జెడ్ ఉన్నట్టు. log x ప్లేస్లో జెడ్ తీసుకున్నానమ్మా. log x అంటే జెడ్ కదా, అంటే టీటా స్క్వేర్ ఇస్ y ఈజ్ ఈక్వల్ టు జెడ్. 12 జెడ్ 1/, టీటా స్క్వేర్ q ఆఫ్ జెడ్ అంటే 12 జెడ్. 12 కాన్స్టెంట్ బయట రాసుకోండి. 1/θ స్క్వేర్ ఇంటూ జెడ్. 1/θ స్క్వేర్ అంటే 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలని అర్థం. 1/θ ఇంటూ జెడ్ చేస్తే ఏమైంది? 12 ఇంటూ 1/θ జెడ్ చేస్తే జెడ్ స్క్వేర్ బై 2. 12/2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. మళ్ళీ చేయండి ఇంటిగ్రేషన్. z³/3 అంటే 12/6 ఇంటూ z³. 6 1 జార్ 6 2 జార్ అంటే ప్రాబ్లంలో 2z³ అయితే వచ్చింది. జెడ్ అంటే ఎంత ప్రాబ్లంలో? లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేశాను. జనరల్ సొల్యూషన్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc ఎంత ఫైండ్ అవుట్ చేశాను ఒకసారి చూడండి. c1 ప్లస్ c2 లాగ్ ఎక్స్. c1 ప్లస్ c2 లాగ్ ఎక్స్. yp ఎంత? 2 లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్. అది మీరు ఇలా చేసుకుంటే సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి. యూజింగ్ కాచి-యూలర్స్ ఈక్వేషన్ x² d³ ప్లస్ 3x d² ప్లస్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x² లాగ్ ఎక్స్. నేనేం చెప్పాను? ఇక్కడ ఇంకంప్లీట్గా ఉన్నాయి. ఏది ఉన్నా ఎలా ఉన్నా x³ d³ ఉండాలి, లేదా x² d² ఉండాలి. ఎలా ఉంది ఇక్కడ? x² d³ ఉంది అంటే ఏం చేయాలి? బోత్ సైడ్స్ మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ x. మీరు xతో మల్టిప్లై చేయండి. x² d³ ప్లస్ 3x d² ప్లస్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x². xని మల్టిప్లై చేయండి, లాగ్ ఎక్స్. x³ d³ ప్లస్ 3x ఇంటూ x, 3x ఇంటూ x, x² d² ప్లస్ x ఇంటూ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x³ లాగ్ ఎక్స్. x³ d³ అంటే నేనేం చెప్పాను? ఈ పవర్ జెడ్ని ఎక్స్ని ఈ పవర్ జెడ్ తీసుకోమని చెప్పాను. టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ పవర్ జెడ్. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
జెడ్ లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇప్పుడు మీరు ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ అంటే ఏం చెప్పాను మా ఫార్ములాస్? టీటా ఇంటూ టీటా -1 టీటా -2 ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే టీటా ఇంటూ టీటా మైనస్ ఎక్స్డి అంటే అది టీటా. ఫార్ములాస్ మీకు బాగా వచ్చి ఉంటాయి. చూడండి, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. టీటా ఇంటూ టీటా -1 ఇంటూ టీటా -2 ప్లస్ 3x స్క్వేర్ డి స్క్వేర్ అంటే టీటా ఇంటూ టీటా -1 ప్లస్ ఎక్స్డి అంటే టీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ ఉంది. ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ అంటే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ అంటే ఏం చెప్పాను? ఈ పవర్ జెడ్ హోల్ క్యూబ్. లాగ్ ఎక్స్ అంటే జెడ్. అది ఇంకేమీ లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, టీటా ఇంటూ టీటా -1 ఇంటూ టీటా -2ని మల్టీప్లై చేస్తున్నా. 1 తీసుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా. టీటా స్క్వేర్ మైనస్ టీటా ఇంటూ టీటా -2 మల్టిప్లై ఫస్ట్ దాని సెకండ్ దాని టీటా క్యూబ్ మైనస్ 2 టీటా స్క్వేర్ మైనస్ టీటా ప్లస్ 2 టీటా టీటా క్యూబ్ మైనస్ 2 టీటా స్క్వేర్ ప్లస్ టీటా. అట్లా -2 టీటా స్క్వేర్ టీటా క్యూబ్ -2 టీటా స్క్వేర్ మైనస్ టీటా స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ -3 టీటా స్క్వేర్ ప్లస్ 2 టీటా వచ్చేసింది. నెక్స్ట్ టీటా స్క్వేర్ మైనస్ టీటా ప్లస్ టీటా నీట్గా సబ్స్టిట్యూట్ చేయాలి. 1లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొచ్చిందో టీటా క్యూబ్ మైనస్ 3 టీటా స్క్వేర్ ప్లస్ 2 టీటా ప్లస్ 3 ఇంటూ టీటా ఇంటూ టీటా -1 ప్లస్ టీటా -1 ప్లస్ టీటా ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ హోల్ క్యూబ్ అంటే దాన్ని మీరు ఈ పవర్ 3z ఇంటూ జెడ్ రాసుకోవచ్చు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్నే కదమ్మా. ఇక్కడ ఈ స్టెప్ నుంచి ఒకసారి చూడండి, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 1లో ఈ వాల్యూ అయితే రాశాను, ఏ పవర్ ఎం హోల్ పవర్ అని రాశాను. అంటే ఇంకేమీ లేదు. చూడండి, టీటా క్యూబ్ -3 టీటా స్క్వేర్ ప్లస్ 2 టీటా ప్లస్ 3 ఆఫ్ టీటా స్క్వేర్ మైనస్ టీటా ప్లస్ టీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3z ఇంటూ జెడ్. టీటా క్యూబ్ -3 టీటా స్క్వేర్ ప్లస్ 2 టీటా ప్లస్ 3 టీటా స్క్వేర్ మైనస్ 3 టీటా ప్లస్ టీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3z ఇంటూ జెడ్. టీటా క్యూబ్ -3 టీటా ప్లస్ -3 టీటా స్క్వేర్ ప్లస్ 3 టీటా స్క్వేర్ క్యాన్సిల్. 2 టీటా ప్లస్ టీటా 3 టీటా మైనస్ 3 టీటా ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3z ఇంటూ జెడ్. ఎక్కడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్లస్ 3 టీటా మైనస్ 3 టీటా టీటా క్యూబ్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3z ఇంటూ జెడ్.
ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f of theta into y is equal to 0. The auxiliary equation is f of m is equal to 0. m ఎంత? m క్యూబ్ is equal to 0. అంటే 3 రూట్స్ వచ్చాయమ్మా. 0, 0, 0. 3 రూట్స్ ఈక్వల్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా చేయాలి? c1 ప్లస్ టర్మ్స్ జెడ్లో ఉన్నాయి, జాగ్రత్త. c2z ప్లస్ c3z స్క్వేర్ ఇంటూ e పవర్ mz అంటే 0z. z అంటే ఎంత? నేను తీసుకున్నాను కదా, z అంటే e పవర్ x అని. అంతేనా? సారీ అమ్మా, ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్ తీసుకున్నప్పుడు జెడ్ ఏమైంది? లాగ్ ఎక్స్ అయింది. లాగ్ అప్లై చేయండి బోత్ సైడ్స్. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ పవర్ జెడ్, జెడ్ లాగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. అట్లా లాగ్ ఈ వాల్యూ నీట్గా అయితే సబ్స్టిట్యూట్ చేయండి. c1 ప్లస్ c2 జెడ్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ c3 జెడ్ స్క్వేర్ అంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈ పవర్ 0 వాల్యూ. అలా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు మార్క్స్ ఫుల్ మార్క్స్ అయితే వేయరమా. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. వైపీ 1/f ఆఫ్ టీటా ఇంటూ క్యూ ఆఫ్ జెడ్. ఎఫ్ ఆఫ్ టీటా అంటే ప్రాబ్లంలో 1/. టీటా అంటే ఎంత? టీటా క్యూబ్. అది క్యూ ఆఫ్ జెడ్ అంటే ప్రాబ్లంలో క్యూ ఆఫ్ జెడ్ ఎంత? ఈ పవర్ 3z ఇంటూ జెడ్. ఈ పవర్ 3z ఇంటూ జెడ్. చూడండి జాగ్రత్తగా. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఫామ్లో ఉంది. నేను చెప్పాను డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేసుకోండి అని. అంటే టీటాలో ఉంది కాబట్టి టీటాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. టీటా ప్లస్ 3 అది. ఈ పవర్ 3z అవుట్ సైడ్ రాసుకోండి. ఈ పవర్ 3z ఇంటూ 1/. టీటా ప్లస్లో టీటా ప్లస్ 3 హోల్ క్యూబ్ ఇంటూ జెడ్. జెడ్ అంటే ఎక్స్ఎల్లో ఉందని అప్పుడు చెప్పాను. ఈ పవర్ 3z 1/. జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. 3 కామన్ తీసుకోండి. 1 ప్లస్ టీటా బై 3 హోల్ క్యూబ్ ఇంటూ జెడ్. ఈ పవర్ 3z 1/3 క్యూబ్ అంటే ఇక్కడ చూడండి ఏబి హోల్ పవర్ ఎం. 1/3 క్యూబ్ అంటే 1/27. 1 ప్లస్ టీటా బై 3 అది హోల్ క్యూబ్ ఇంటూ జెడ్. ఈ పవర్ 3z బై 27. చూడండి మా 1 ప్లస్ టీటా బై 3. ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. నేను చెప్పాను 1 ప్లస్ డి హోల్ పవర్ -3 అంటే ఎలా చేయాలి, ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇంటూ జెడ్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ డి హోల్ పవర్ -3 ఈ పవర్ 3z బై 27. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏ ఫార్ములా అప్లై చేశాను? 1 ప్లస్ టీటా బై 3 అంటే డి ఫామ్లోనే ఉండాలి. 1 ప్లస్ టీటా బై 3 హోల్ పవర్ -3. ఏంటి ఫార్ములా? 1 మైనస్
1 మైనస్ ఫార్ములా నేను చెప్పినప్పుడు నేను నీట్గా అయితే మీకు చెప్పాను. 1 మైనస్ 3d ప్లస్ 6d స్క్వేర్ అని చెప్పాను. ఓకేనా, ప్లస్ 6d స్క్వేర్ మైనస్ 10d క్యూబ్ అని చెప్పాను. ఇప్పుడు చూడండి, 1 మైనస్ 3d స్క్వేర్ అంటే 3d అంటే టీటా బై 3 అది టీటా బై 3 ప్లస్ 6d స్క్వేర్ అంటే టీటా బై 3 హోల్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ ఈ పవర్ 3z బై 27 అప్లై చేయండి. z మైనస్ 3 క్యాన్సిల్ టీటా ఆఫ్ z ప్లస్ డెరివేటివ్ చేస్తున్నారు ఇక్కడ 6/9 టీటా స్క్వేర్ అంటే డబుల్ డెరివేటివ్ అంటే ఈ వాల్యూ మీకు ఆటోమేటిక్గా 0, అందుకనే రాయలేదు నేను. రాసుకోవచ్చు మీ ఇష్టం. ఏ పవర్ 3z బై 27 z మైనస్ d బై dz ఆఫ్ z వాల్యూ 1 అది ఆన్సర్. అంటే ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు? వైపీని ఫైండ్ అవుట్ చేశారు నీట్గా. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది, పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత ఫైండ్ అవుట్ చేశాను కదా, c1 ప్లస్ c2 log x ప్లస్ c3 log x హోల్ స్క్వేర్, c1 ప్లస్ c2 log x ప్లస్ c3 log x హోల్ స్క్వేర్ ప్లస్ yp ఎంత? e పవర్ 3z బై 27 ఆఫ్ z మైనస్ 1 అంటే e పవర్ 3z అన్నాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి మా, e పవర్ z హోల్ క్యూబ్ రాసుకోండి. ఎందుకు? టర్మ్స్ అన్నీ ఎలా ఉండాలని చెప్పాను. టర్మ్స్ అన్నీ ఎలా ఉండాలి? టర్మ్స్ అన్నీ ఎక్స్లో ఉండాలి. ఈ పవర్ జెడ్ అంటే ఎంత? ఈ పవర్ జెడ్ అంటే ఎంత? ప్రాబ్లంలో ఎక్స్ తీసుకోండి. ఎక్స్ క్యూబ్ బై 27 జెడ్ అంటే ఎంత? ప్రాబ్లంలో లాగ్ ఎక్స్ కదా, లాగ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ ఎక్స్ మైనస్ 1 అది వైపీ. అలా జెడ్లు రాయబడి పొరపాటు కూడా అమ్మా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎక్స్ క్యూబ్ బై 27 ఎక్స్ క్యూబ్ బై 27 ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ 1 అది ఆన్సర్. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నీట్గా అయితే అందిస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 3 మా, యూజింగ్ కాచీస్ యూలర్స్ ఈక్వేషన్ అంటాడు. సాల్వ్ ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ప్లస్ 3 ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ డి ప్లస్ 8 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 65 కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని ఇచ్చాడు. చూడండి ప్రాబ్లం మీరు ఇక్కడ నీట్గానే ఉంది. ప్రాబ్లం ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ డి పర్ఫెక్ట్గా ఉంది ప్రాబ్లం. ఇప్పుడు మీరు కాచీస్ యూలర్స్ ఈక్వేషన్ ఇచ్చి ఎలా చేయాలన్నప్పుడు మీరు నేను చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు 3-4 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, పుట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఏం చెప్పాను? ఎక్స్ని ఈ పవర్ జెడ్ తీసుకోమని చెప్పాను. టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ అయితే అప్లై చేసుకోండి మా. లాగ్ ఈ పవర్ జెడ్ లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ అంటే జెడ్ లాగ్ ఈ లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఈ వాల్యూ 1. ఇలా చేసుకోండి అని చెప్పాను. ఇంకొక మాట కూడా చెప్పాను. ఏమని? ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ అన్నప్పుడు టీటా ఇంటూ టీటా మైనస్ 1 టీటా మైనస్ 2. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అన్నప్పుడు
టీటా ఇంటూ టీటా మైనస్ 1 అని చెప్పాను. ఎక్స్డి అన్నప్పుడు టీటా అని చెప్పాను. ఈ బేసిక్స్ ఎసెన్షియల్ పాయింట్స్ మీకు ఖచ్చితంగా మైండ్లో అయితే ఉండాలి. చూడండి, నీట్గా సబ్స్టిట్యూట్ అయితే చేద్దాము. ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ అన్నప్పుడు టీటా ఇంటూ టీటా మైనస్ 1 టీటా మైనస్ 2 3 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అన్నప్పుడు టీటా ఇంటూ టీటా మైనస్ 1 ఎక్స్డి అన్నప్పుడు టీటా ప్లస్ 8 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 65 కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అన్నప్పుడు జెడ్. చూడండి, టీటా ఇంటూ టీటా మైనస్ 1 టీటా మైనస్ 2 ఒకసారి మీరు మల్టిప్లై చేసుకోండి. టీటా ఇంటూ టీటా మైనస్ 1 టీటా మైనస్ 2 ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లంలో మల్టిప్లై చేశాను కూడా. టీటా స్క్వేర్ మైనస్ టీటా టీటా మైనస్ 2 ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో సెకండ్ టీటా క్యూబ్ మైనస్ 2 టీటా స్క్వేర్ మైనస్ టీటా స్క్వేర్ ప్లస్ 2 టీటా టీటా క్యూబ్ మైనస్ 3 టీటా స్క్వేర్ ప్లస్ 2 టీటా. నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. టీటా క్యూబ్ మైనస్ 3 టీటా స్క్వేర్ ప్లస్ 2 టీటా ప్లస్ 3 ఆఫ్ టీటా స్క్వేర్ మైనస్ టీటా ప్లస్ 8 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 65 కాస్ జెడ్ టీటా క్యూబ్ మైనస్ 3 టీటా స్క్వేర్ ప్లస్ 2 టీటా ప్లస్ 3 టీటా స్క్వేర్ మైనస్ 3 టీటా ప్లస్ 8 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 65 కాస్ జెడ్. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. మైనస్ 3 టీటా స్క్వేర్ ప్లస్ 3 టీటా స్క్వేర్. చూడండి, ప్లస్ 2 టీటా ప్లస్ 3 అంటే 3 టీటా మైనస్ 3 టీటా క్యాన్సిల్. ఏం మిగిలింది? టీటా క్యూబ్ ప్లస్ 8 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 65 కాస్ జెడ్ అయితే మిగిలింది. ఇది మీకు మిగిలింది. చూడండి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జాగ్రత్తగా రాసుకోండి మా. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లంలో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ద యాక్సిలరీ ఈక్వేషన్ అన్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్లేకైతే మార్చుకోవాలి. అంటే ఎం ఎంత? ఎం క్యూబ్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్క నిమిషం ఆగండి. ఆగమన్నప్పుడు ఆగాలి. ఎందుకు? ఇక్కడ మీకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సెట్ కాదు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఎలా? ఎం క్యూబ్ ప్లస్ 8ని మీరు 2 క్యూబ్ అయితే రాసుకోవచ్చు. అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏంటి ఫార్ములా? చూడండి, ఎం క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ 8 రాసుకోండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంది మా ఫార్ములా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా. ఏ అంటే ఎమ్, బి అంటే 2. సబ్స్టిట్యూట్ చేయండి. ఎం ప్లస్ 2 ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ 2m ప్లస్ బి స్క్వేర్ అంటే 4. ఇది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎం ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎం స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 4. ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఎం ఈజ్ ఈక్వల్ టు రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఏ అంటే 1, బి అంటే మైనస్ 2, సి అంటే 4. మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ 4. ఏ అంటే 1, సి అంటే 4 బై
2 ఏ అంటే 1, 2 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 16/2, 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -12/2, 2 ప్లస్ ఆర్ మైనస్ ప్రాబ్లంలో -4 × 3/12, 2 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్లో నెగిటివ్ ఉంటే √3i ఇమాజినరీ వచ్చింది మా /12. ఓకేనా, /12 కాదమ్మా /2నే కదా ఇక్కడ /2. 2 కామన్ తీసుకోండి, ఇక్కడ 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ √3i/2 అంటే ఏం వచ్చింది రూట్స్ 1 ప్లస్ ఆర్ మైనస్ √3i వచ్చింది. ఇవి వచ్చాయి రూట్స్. అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ √3iని అది కాంప్లెక్స్ రూట్సా? కాంప్లెక్స్ రూట్సే కదా అవి. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్? చూడండి, 1 ప్లస్ ఆర్ మైనస్ √3i వచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీకు m -2 అయితే వచ్చింది. m వాల్యూ 2 రూట్స్ వచ్చేసాయి, 3 రూట్స్ వచ్చాయి ఇక్కడ. చూడండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e పవర్ -2z ఒకటి, e పవర్ ఆల్ఫా అంటే 1z, c1 కాస్ బీటా అంటే √3z ప్లస్ c2 సైన్ బీటా అంటే √3z. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. c1 e పవర్ z హోల్ పవర్ -2 రాసుకోండి. ఎందుకు? ఏ పవర్ m, e పవర్ z అంటే x కదమ్మా, ప్లస్ e పవర్ z c1 కాస్ √3z ప్లస్ c2 సైన్ √3z. వాల్యూస్ అయితే నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. e పవర్ z అంటే x, log x అంటే z. c1 x పవర్ -2, e పవర్ z అంటే x, c1 కాస్ √3 z అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో అయితే మార్చుకోవాలి. c2 సైన్ √3 z అంటే అది log x. చూడండి, ఇంకా పర్టికులర్ ఇంటిగ్రల్లోకి వచ్చాం. పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/f ఆఫ్ టీటా ఇంటూ q ఆఫ్ z. అది 1/f ఆఫ్ టీటా అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, టీటా క్యూబ్ ప్లస్ 8 అది టీటా క్యూబ్ ప్లస్ 8, q ఆఫ్ z అంటే 65 కాస్ z, 65 కాస్ z. చూడండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మీకు కాస్ bx ఫార్ములా లెక్క ఉంది, నేను చెప్పాను. d² -b² ని b² అంటే -1, d² అంటే -1 అయితే సబ్స్టిట్యూట్ చేయండి. 1/θ² ఇంటూ θ ప్లస్ 8 ఇంటూ 65 కాన్స్టెంట్ వాల్యూ బయట రాస్తున్నాను, కాస్ z 65 θ² ఎంత -θ ప్లస్ 8 ఇంటూ కాస్ z. అంటే మీరు ఇక్కడ 65 1/8 - θ ఏం చేయాలి? 8 - θ అని రేషనలైజ్ చేయండి. 8 + θ/8 + θ ఇంటూ కాస్ z. 65 8 + θ a + b ఇంటూ a - b
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాస్ జెడ్ సేమ్ డి స్క్వేర్ ఎంత టీటా స్క్వేర్ అంటే -1 సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి 65 8 ప్లస్ టీటా 8 స్క్వేర్ అంటే 64 టీటా స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ +1 కాస్ జెడ్ 64 ప్లస్ 1 65 అప్లై చేయండి 8 కాస్ జెడ్ ప్లస్ టీటా ఇంటూ కాస్ జెడ్ 65 క్యాన్సిల్ 8 కాస్ జెడ్ d by dx of t by dz of cos z minus sin z. చూడండి z అంటే ఎంత ప్రాబ్లంలో z అంటే ఎంతమా log x సబ్స్టిట్యూట్ ఎందుకు టర్మ్స్ జెడ్లో మిగిలిపెట్టకూడదు మీరు జాగ్రత్త కాస్ ఆఫ్ log x మైనస్ సైన్ ఆఫ్ log x. అంటే వైపీని కూడా ఫైండ్ అవుట్ చేశాను. జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీ ఎంత ఇదే ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. c1 x⁻−2 x ఇంటూ c1 ఇటుగా రాసేది చూసి c1 x⁻−2 ప్లస్ x ఇంటూ c1 కాస్ √3 log x plus c2 sin √3 log x yp ఎంత 8 cos log x minus sin of log x. మీరు ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లం అయితే సేమ్ మోడల్ ప్రాబ్లమ్మా, మీరు హోంవర్క్ చేయాల్సి వస్తుంది. మా ఈ ప్రాబ్లం హోంవర్క్ అయితే చేయండి. సేమ్ ప్రాబ్లంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. ఇటువంటి ప్రాబ్లం ఆల్రెడీ చేశాను. కాస్ జెడ్ వచ్చినప్పుడు చూడండి ఎలా చేస్తాను. సింపుల్గా మార్పు లేదు. యూజింగ్ కాచీస్ యూలర్స్ ఈక్వేషన్ x² d² minus xd plus 4 into y is equal to cos of log x plus x into sin of log x. నేనేం చెప్పాను మా ప్రాబ్లం చేసేటప్పుడు ముందుగానే చెప్పాను. ఈ పవర్ జెడ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ తీసుకోండి. అంటే లాగ్ x ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుద్ది. అంటే ఏమవుద్ది ఇక్కడ కాస్ ఆఫ్ లాగ్ x అంటే జెడ్ అవుద్ది. x అంటే ఈ పవర్ జెడ్ అవుద్ది. సైన్ లాగ్ x అంటే జెడ్ అవుద్ది. ఈ పవర్ ax ఇంటూ v ఫార్ములా కాస్ జెడ్ ఫార్ములా. ఇక్కడ మీరు d² ఈజ్ ఈక్వల్ టు -b² సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తారు. చాలా సింపుల్ మా. ఇదంటే మామూలు ఫ్యాక్టర్స్ కనుక్కునేస్తారు, కాంప్లెక్స్ వస్తాయి. ఇంకా మీకు క్లూ కూడా ఇచ్చేసాను, సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. హోంవర్క్ చేయను, సింపుల్గా వచ్చేస్తాను సార్. ఓకేనమ్మా. మీరు ఇంతటితో కాచీస్ యూలర్స్ ఈక్వేషన్స్ని పరిసమాప్తం అయితే చేశాను. నెక్స్ట్ క్లాస్లో లెజెండరీస్ ఈక్వేషన్స్ అయితే చెప్తాను. మీకు ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమని అనుకుంటున్నానమ్మా. ప్రాబ్లమ్స్లో మీకు ఏ చిన్న డౌట్ అనిపిస్తే ఆ టైం సెన్స్ నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ. ఇది కూడా చేసేవాడిని. హోంవర్క్ అడుగుతున్నారు కాబట్టి హోంవర్క్ ఇచ్చానమ్మా, అంతే, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ